ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బుటా హ్యాండ్స్ కుడుతున్నాను. అలాగే మిషన్ వల్ల వెయిట్ లాస్ కావచ్చండి. నేను చెప్పేది కంపల్సరీ నిజం. నేనైతే అలానే వెయిట్ లాస్ అయ్యాను. అందుకనేసి మీకు నేను చెప్తున్నాను. ఇది క్లాత్ కదండి, సారీ క్లాత్ చూడండి. ఇది పట్టి తీసి పక్క పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇది 1 హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాను. చూడండి, ఇది 1 హ్యాండ్ డబుల్ ఫోల్డింగ్ చేశాను. దీనికి నేను చూపిస్తాను. చూడండి, మిషన్ రోజు కంటిన్యూగా డైలీ మార్నింగ్ 6 నుంచి 7 దాకా 1 అవర్ మాత్రం కంపల్సరీ మిషన్ మీరు తొక్కండి. మిషన్ తొక్కడం వల్ల మీరు వెయిట్ లాస్ కావడం అయితే కంపల్సరీ అవుతుంది. నేనైతే అలానే వెయిట్ లాస్ అయ్యాను, అందుకనేసి మీకు చెప్తున్నాను ఈ చిన్న ట్రిక్. దీనివల్ల లాభం అయితే ఎంత ఉందో నష్టం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉందండి. దానివల్ల అంటే డైలీ ఎక్కువ కుట్టే వాళ్ళకు మాత్రం కంపల్సరీ నడుము నొవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో అయితే వస్తుంది. ఇటు టు 5 పెట్టాను కదండి, వీటిని స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయండి. నేనైతే ఎలా ఫోల్డింగ్ చేశానో సేమ్ అలానే ఫోల్డింగ్ చేయండి. చేశాక ఇప్పుడు మనం హ్యాండ్ సైజు ఇప్పుడు సేమ్ మన హ్యాండ్ కటింగ్ అయితే ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోండి. ఇదిగోండి, ఈ హ్యాండ్ అయితే 10 ఉంది. ఇది ఫుల్ కుర్చీ పెడుతున్నానండి. తర్వాతకి 1.5 పెట్టాను. చూడండి, లూజ్ వచ్చేసి తన హ్యాండ్ 6 ఇంచు కుట్లలకు, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంచు కుట్లలో పెట్టానండి. వీటి రెండింటిని ఇలా మార్కింగ్ చేసుకోండి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ చిన్న ట్రిక్ ఫాలో కండి, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ కచ్చికలు పెట్టాను కదా, అవి మన కుర్చీకి సైజ్. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా తీసుకొని కుర్చీ పెడుతున్నాను. చూడండి, నేను నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే వస్తుంది. ఎక్కువ కుర్చీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టేసేయండి. నేనైతే చాలు ఈమె ఎక్కువ కుర్చీ వద్దన్నది, అందుకనేసి నేను తక్కువ మీడియం సైజ్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి, అలా అన్నీ ఇలా కుర్చీ మాకు చేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టాను కదండి. ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదా, దీనికి మనం పట్టి వేద్దాం. చూడండి, ఇది పట్టి వేస్తున్నాను నేను. ఇప్పుడు నేను పట్టి అయితే వేసాను కదా, వీటిని ఇలా మలిచి దీనిపైన ఒక కుట్టు వేయాలి. చూడండి, ఇలా కుట్టు వేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. ఇదైతే ఫుల్ సైజు కుర్చీ అండి. ఇదిగోండి, ఇక్కడ చిన్న పట్టి వచ్చింది, కనిపిస్తుంది కదా. చూడండి, కుర్చీ దీని కింద లైనింగ్ అయితే సేమ్ మనము బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్చింగ్ చేసి లైనింగ్ పెట్టొచ్చండి.